అయా ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా అయా మరి ఇంతవరకు మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషాలు నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. అయా నీ సేవకుడు నిలబడుతుండగా బలహీనుడు మీరే బలపరచండి, మీ ఆత్మాభిషేకంతో నింపి బలపరచండి, పెదవుల్ని కాల్చండి. మాకును అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన యేసు ప్రభు నామానికి మొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సమీక్షణ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వచ్చిన వారందరికీ కూడా నా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి నేను అందరం కూడా బాగున్నాము. దేవుని కృపను బట్టి ఈరోజు ఈ సమయంలో దేవుని మాటలు అనేది జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపను బట్టి ఈరోజు మనందరికీ దేవుడు మాటలు చెప్పబోతున్నారు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి గట్టిగా ఒకసారి స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని అంశం ఏమిటి అంటే, దేవుడు చెప్పబోయే అంశం ఏమిటి అంటే ఆత్మీయమైన చెయ్యి. దీన్ని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు ఆత్మీయమైన హస్తం గురించి. చాలా వరకు ఈరోజు మన హస్తం గురించి అందరికీ తెలిసిందే కదండి. మీకు తెలిసిన మాటలో అసలు ఆత్మీయమైన హంసం అంటే ఆత్మీయమైన చెయ్యి అంటే ఏమిటో ఒకసారి మీకు తెలిసిన వరకు చెప్తారా? అసలు ఆత్మీయమైన చెయ్యి అంటే ఏంటి? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేసేది ఆత్మీయమైన చెయ్యి. ఇంకా ఆత్మీయమైన చెయ్యి అంటే అసలు ఏంటిది చెప్పండి. అంతేనా? అది ఒకటే ఆత్మీయం చేయండి, అది ఒక్కదానికే పనిచేస్తుంది. అసలు ఇబ్బందుల్లో నన్ను ఆదుకునే వాడికి ఆదుకోవడానికి ఒకటే నా పనిచేస్తుంది. ఇంకా ఆత్మీయం చేయంటే ఇంకా ఆత్మ నశించిపోకుండా కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఒక్కలేనా ఉన్నారు? ఇంకా రాణి గారు ఒక్కలేనా ఉన్నారు? ఇంకా చెప్పండి. అసలు ఆత్మీయమైన చెయ్యి అంటే చాలా వరకు ఆత్మీయంగా ఆలోచిద్దాం ఒకసారి. అసలు ఆత్మీయమైన చెయ్యి అంటే ఒకసారి ఆత్మీయంగా ఒకసారి ఆలోచిద్దాం. అదేంటంటే ఆదుకునే చెయ్యి, అది కరెక్టే, కానీ ఇంకా కొద్దిగా లోతుగా ఆత్మీయమైన చెయ్యి అంటే అసలు ఏంటి, ఇంకా కొద్దిగా లోతుగా ఆలోచిద్దాం. అసలు ఆత్మీయమైన చెయ్యి అంటే ఏంటి? సరే, మీరు చెప్తానైతే. ఆత్మీయమైన చెయ్యి అంటే దేవుడు చెప్తాం అనుకుంటుంది ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తుంది అంట. ఆత్మీయమైన చెయ్యి అంటే అసలు దేవుణ్ణి ఆరాధించేది ఆత్మీయమైన చెయ్యి. ఆత్మీయమైన చెయ్యి ఏంటంటే దేవుణ్ణి ఆరాధించేది ఆత్మీయమైన చెయ్యి. ఆత్మీయమైన చెయ్యి చేసేది ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తుంది. దేవుని పనులకి, మంచి పనులకు ఉపయోగపడేది ఆత్మీయమైన చెయ్యి. అంటే దేవుని పనికి, ఆత్మీయమైన పనులకు ఉపయోగపడేది ఆత్మీయమైన చెయ్యి. ఈరోజు ఆ చెయ్యి గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. అసలు ఆత్మీయమైన చెయ్యి చేసే పనులు, ఈ చెయ్యి అనేది చేసే పనులు, కొన్ని విషయాలు అనేది, కొన్ని పనులు అనేది ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము. మొదటిగా తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచును. చాలండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే పౌలు గారు చెప్తున్న మాట, ఆత్మీయమైన చెయ్యి అనేది ఎలా ఉంటదంటే ప్రార్థన అంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నానని రెండో మాట ఇక్కడ కనిపిస్తుంది. ఏంటంటే కోపమును ఇలాంటివి ఏమీ లేకుండా పురుషులు ఏం చేయాలంటే ఆత్మీయమైన చెయ్యి అంటే పవిత్రమైన చెయ్యి. అంటే ఈరోజు మన చెయ్యి పవిత్రమైందా అపవిత్రమైందా అనేది మనకు తెలుస్తుంది కదా. కానీ దేవుడు కోరుకుంటున్నాడు మన చెయ్యి ఎలా ఉండాలి అంటే పవిత్రమైనదిగా ఉండాలి. పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇక్కడ మనకి మొదటిగా పవిత్రమైనది, తర్వాత చేతులెత్తి, తర్వాత ప్రార్థన, 3 భాగాలుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొదట ఏంటండి? పవిత్రత, తర్వాత చేతులెత్తి, తర్వాత ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన అనేది చివరకు ఉన్నది. ఫస్ట్ ఏమైంది ఉన్నది? ఫస్ట్ ఏం చేయాలి? మన చేతుల్ని
పవిత్రపరచుకోవాలి, తర్వాత చేతులు ఎత్తాలి. అంతే. ఇక్కడ మనం చూస్తాం, పవిత్రపరచుకోవాలి. మొదట మన చేతుల్ని ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి ఫస్ట్. అంటే ఎలా పవిత్రపరచుకోవాలి? మన చేతులు పుట్టుకతోనే చిన్న చిన్న తప్పులు చేయడం మొదలు పెడతాయి. చిన్న వయసులోంచే చిన్న చిన్న తప్పులు చేయడం అనేది మొదలు పెడతాయి. ఈరోజు చాలా వరకు చేసే పనులు మనకి సహజంగా మనకి చిన్న పని నుంచి పెద్ద పని అవ్వచ్చు, ఏ పని అయినా సరే చేయి మనకు అవసరం. అలాగే ఆత్మీయంగా కూడా ఏ పని చేయాలన్నా సరే చేయి మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. మొదటిగా మనం చర్చిలోకి రాగానే మనకి ఫస్ట్ ఏం కనబడుతుంది? ఫస్ట్ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. తర్వాత చెయ్యి ఎలా ఉపయోగపడుతుంది? రాగానే ఫస్ట్ ఏం చేస్తారు చర్చిలో? మన రాగానే ఫస్ట్ పాటలు పాడతారు కదా. పాటలు పాడేటప్పుడు మన చేతులు ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి, దేవుని స్తుతించాలి. తర్వాత ప్రార్థనలో ఏం చేయాలి? చేతులు జోడించి లేకపోతే చేతులు ఎత్తి ఆరాధనలు ఏం చేయాలి? చప్పట్లు కొడుతూ చేతులు ఎత్తి ఆరాధన చేస్తూ. అలా ఏంటంటే చేతులు మొదటి నుంచి మనకి ఎలా ఉపయోగపడతాయంటే ప్రతి దాని విషయంలో ఆత్మీయంగా చేతులు అనేది చాలా వరకు మనకు ఉపయోగపడతాయి. కానీ మనం ఎంత చేసినా ముందు మన చేతులు ఎలా ఉండాలంట? పవిత్రంగా ఉండాలంట. పవిత్రంగా లేనప్పుడు మనం ఎంత చేసినా వ్యర్థమే. అది మనం ఎంత చేసినా వ్యర్థమే. మనసులో ఏముండాలి? మనలో పవిత్రంగా ఉండాలి. మన మనసు పవిత్రమైనప్పుడు మనం ఏం పని చేసినా మనం అది పవిత్రమైందిగానే ఆలోచిస్తాం. చూడండి, ఒక సామెత ఉంటుంది, ఎక్కువ శాతం అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. పచ్చక్రామంలో వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది అంట. అంటే లోపల పాపం ఉన్నప్పుడు మనం చేసే పనులు కూడా ఎలా ఉంటాయి? పాపం చేయాలనిపిస్తూ ఉంటుంది లోపల పాపం ఉన్నప్పుడు. అదే పవిత్రంగా ఉంటే ప్రతి పని మనం ఏం చేస్తాం? పవిత్రంగా చేయడానికి ఇష్టపడతాం. అదే ఆత్మీయంగా ఉంటే ఆత్మీయమైన పనులు చేయడానికి ఇష్టపడతాం. అలా ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నన్ను స్తుతించడానికి ఆత్మీయమైన చేయి మీకు ఎలా ఉండాలంటే ముందు మీరు పవిత్రంగా ఉండాలి. అలాగా మనం పవిత్రపరచబడిన తర్వాత అప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తడం అనేది మనం చాలా వరకు ఇలా జస్ట్ ఇలా చేతులు ఎత్తుతాం, దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాము అని చెప్పేసి అనుకుంటాం, లేకపోతే ఇలా ఎత్తి చప్పట్లు కొడతామని చాలా వరకు అనుకుంటూ ఉంటాం కదా. దాంట్లో ఇంకో భాగం, మరి నాకు తెలిసిన భాగం మరి మీకు చెప్పాలనుకుంటున్నాను. చేతులు పైకి ఎత్తినప్పుడు మనం ఎలా ఏమైనా పట్టుకుంటాం చేతితోని? ఓన్లీ ఇలా వదిలేస్తాం. అంటే మన చేతిలో ఏమీ లేదు. చేతిలో ఒక్కటే ఏమి లేకపోతే సరిపోదు, మనసులో కూడా ఏమి ఉండకూడదు ఆ టైంలో. అంటే మనం మందిరంలోకి వచ్చినప్పుడు ఇంటి దగ్గర విషయాలు అవన్నీ విడిచిపెట్టాలి. ఇంకా మనలో ఇప్పుడు ఏమన్నా బాధలు ఉన్నా అలాంటివి ఏమైనా విడిచిపెట్టాలి. ఇంకా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆరాధించేటప్పుడు మనం చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతించడానికి చేతులు ఎత్తినప్పుడు మన హృదయంలో ఎలాంటి విషయమైనా సరే గుర్తు తెచ్చుకోకుండా దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే మన లక్ష్యంగా పెట్టుకొని అప్పుడు చేతులు ఎత్తి మనస్పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది మనం చేస్తే అప్పుడు దేవుడి ప్రార్థన అనేది మనం కరెక్ట్గా చేయగలుగుతాం. చాలా వరకు చాలా మంది ఎలా చేస్తారంటే మామూలుగా లోపల ఉన్న బాధలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ, లేదంటే ఇంటి దగ్గర విషయాలు, లేదంటే బంధువుల విషయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. అలాంటి వాళ్ళు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే కొన్ని విషయాలు ఏంటంటే పుట్టినరోజు సంబంధించిన ప్రార్థన చేయమంటే ఇంటి సమస్యల కోసం ప్రార్థన చేస్తారు కొంతమంది, లేదంటే ఒక ఉపవాసం గురించి ప్రార్థన చేయమంటే వాళ్ళ కుటుంబం గురించి చేస్తూ ఉంటారు, లేదంటే ఎవరన్నా సరే బాగుండాలని చేస్తారు. అలాగా ఉపవాసం గురించి చేయమంటే ఇంకోటి ఒక అంశం చెప్తే ఇంకో అంశం గురించి చేస్తారు వాళ్ళు. అంటే అక్కడ అంశాన్ని మర్చిపోతారు. అంటే వాళ్ళు సరిగ్గా ఉండదు, వాళ్ళు ఆలోచన విధానం అనేది కరెక్ట్గా పెట్టలేరు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 3 భాగాలుగా. మొదటిగా ఏం చేయాలంటే పవిత్రంగా ఉంచుకొని చేతులెత్తి ఏం చేయాలంటే ఆరాధించాలంటే చేతులు ఎత్తినప్పటికీ మన హృదయంలో ఎలాంటిది ఏమీ లేకుండా ఆరాధించడం మాత్రమే మన హృదయంలో పెట్టుకొని మన మైండ్లో ఓన్లీ దేవుణ్ణి ఆరాధించాలి అనేది పెట్టుకొని అప్పుడు చేతులెత్తి దేవునికి ప్రార్థన అనేది చేస్తే అప్పుడు దేవుడి సన్నిధిలో మన ప్రార్థన అనేది దేవునికి వినిపిస్తుంది. అప్పుడు అది మంచి ప్రార్థనగా దేవుడు ఎంచబడతారు. ఈ వచనంలో మనం చూస్తున్నాం, అదే చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నానని పౌలు గారు చెప్తారంటే అక్కడ దేవుడు కోరుచున్నారు. అక్కడ దేవుని మాటకి ఈరోజు మనకి ఇది చెప్తున్నారు దేవుడు. ఇప్పుడు పౌలు గారని కాదు, ఇది వాక్యం అంటే దేవుడు చెప్తున్నారు. ఇది మనందరికీ దేవుడు చెప్తున్నారు. ఇదంతా ఏం చెప్తున్నారంటే మనం ఎలా చేయాలో దేవుడు ఈరోజు మనకి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనం ప్రార్థన అనేది ఎలా చేయాలంటే మొదట మనం పవిత్రములుగా ఉండి
అప్పుడు మన మనసులో ఎలాంటిది పెట్టుకోకుండా అప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయాలని దేవుడు ఈరోజు మనం చెప్తున్నారు. ఆత్మీయమైన చెయ్యి అనేది అలా ఉంటదంట. అలా ఉంటది, పవిత్రముగా ఉంటదంట మన చెయ్యి ఆత్మీయమైన చెయ్యి అంటే. అప్పుడు దేవుడికి ఉపయోగపడే చెయ్యిగా ఉంటది. ఈరోజు దేవుణ్ణి ఆరాధించే చేతులు ఏం చేస్తాయంటే ఎలాంటి పనులైనా సరే దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగపడతాయి. ఇంకో పని ఏ పని ఇంకా వాటికి ఏం ఉండదు. ఇంకా తప్పు పని చేయాలంటే అవి ఇంకా ఆలోచించవు. ఇంకా అసలు ఆ తప్పుడు పన్ను అనేటప్పటికి ఆ చేతులు ఉపయోగపడవు. ఇంకా అంతే. మంచి పని కనేటప్పటికి మనం ఇంకా ఆలోచించక్కర్లేదు, ఆటోమేటిక్గా చేయాలని ఆశపడుతూ ఉంటుంది మన హృదయం. అప్పుడు మన చేతులు ఆటోమేటిక్గా చేయడానికి ఇష్టపడతాయి. అది ఆత్మీయమైన చేయండి, దేవుని పట్టుకోవడానికి ఇష్టపడతాయి. ఈరోజు మన చేతులు అనేది ఆత్మీయమైన చేయనేది దేవుని పట్టుకోవడానికి అసలు ఇష్టపడుతుందా లేదా? ఎవరిని పట్టుకోవడానికి ఇష్టపడుతుందంటే ఇప్పుడు మన లోకానుసారమైన స్నేహితుల్ని, లోకానుసారమైన బంధువుల్ని పట్టుకోవడానికి ఈరోజు మన చెయ్యి ఇష్టపడుతుంది. వాళ్ళు చెప్పే మాటలను పట్టుకోవడానికి ఇష్టపడుతుంది. ఈరోజు దేవుడి మాటలు పట్టుకోవడానికి చాలా వరకు ఇష్టపడట్లేదు. దేవుడి మాటలు పట్టుకోవాలంటే మన శరీరంలో, ఆత్మీయమైన శరీరంలో మనకి ఆత్మీయమైన చేయి అనేది, గట్టి పట్టు అనేది మనకు ఉండాలి. ఆత్మీయమైన చేయి అనే దానికి ఈరోజు అసలు ఆత్మీయం చేయనిది ఎలా ఉన్నది అంటే అసలు దానికి జీవం అనేది లేకుండా అసలు మనం దాన్ని ఎలా పక్కన పారేసాం. ఈరోజు మనం చూస్తున్నాము, దేవుడు కోరుచున్నారు ఏంటి అంటే మన ఆత్మీయం చేయనిది చాలా బలంగా ఉండాలి, దేవుని చేయి పట్టుకునేలాగా ఉండాలి. ఈరోజు దేవుని చేయి పట్టుకోకుండా మనం ఉంటే ఎలా ఉంటామంటే దేవుని ఇద్దరు పిల్లలు ఉన్నారు, నడకరాని పిల్లలు. వాళ్ళ తండ్రి చెయ్యి చెరో చేయి పట్టుకొని నడిస్తే వాళ్ళు నడవగలుగుతారు. ఆ తండ్రి లేకుండా ఇద్దరికిద్దరు 2 చేతులు పట్టుకొని ముందుకు నడగలరా? ముందుకు పడిపోతారు. ఎందుకు? వాళ్ళు పట్టుకుంటే పని అవ్వదు. ఎవరు చేయి పట్టుకోవాలి? తండ్రి చేయి పట్టుకోవాలి. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే స్నేహితులు, బంధువులు వీళ్ళు చెప్పే మాటలను పట్టుకుంటున్నాం తప్ప దేవుని మాటలు పట్టుకోకుండా వాళ్ళ మాటలు పట్టుకుంటూ మనం జీవితాన్ని ముందుకు గడిపేస్తున్నాం. అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? ముందుకి ఏం కనిపించదు, నష్టమే ఎదురవుతుంది. అదే దేవుడి వాక్యం, దేవుడి మాట మనం పట్టుకోగలిగితే ఎంత దూరమైనా సరే పడిపోకుండా నడవగలుగుతాం. ఒకవేళ పడిపోయే స్థితి వచ్చినా దేవుడి చేయి పట్టుకుంటాం కాబట్టి తిరిగి లేవగలుగుతాం. అసలు పడిపోనేవాడు అసలు దేవుడు. అలాగా దేవుడు పట్టుకుంటాడు. ఈరోజు మనం ఎవరు చేయి పట్టుకుంటున్నాము? అసలు మన ఆత్మీయమైన చేయి అసలు ఎవరు చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతుంది? ఏ పని చేయడానికి ఇష్టపడుతుంది? దేవుడికి పనికొచ్చే పనులు చేయాలి, దేవునికి పనికొచ్చే పనులు. ఆత్మీయమైన చెయ్యి అంటే దేవుడికి పనికొచ్చే పనులు చేయాలి తప్ప శాతానికి పనికొచ్చే పనులు చేయకూడదు. ఈరోజు మన చెయ్యి అనేది, ఆత్మీయమైన చెయ్యి అనేది అసలు ఎలా ఉపయోగపడుతుంది? నరకానికి మార్గం ఏర్పరచుకుంటుంది మన చెయ్యి. ఈరోజు దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుని చెయ్యి అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలా వరకు లోకానుసారమైన పనులు చేయడానికి ఉపయోగపడుతుంది, ఇష్టపడుతుంది. ఈరోజు మన మనస్పూర్వకంగా మనం ఆలోచించాలి. ఏంటంటే మన మనసు ఏం ఆలోచిస్తుందో మన చెయ్యి అనేది అది చేయడానికి ఇష్టపడుతుంది. అసలు మన మనసు పూర్తిగా దేని వైపు ఉండాలి? ఈ వాక్యంలో మొదటిగా పవిత్రముగా ఉండాలి. చేతులు ఎత్తి ఆరాధించాలంటే దాని ముందు ఏ మాట ఉంది? పవిత్రపరచుకోవాలి. అసలు మన మనసు పవిత్రంగా ఉందా లేదా? అప్పుడు పవిత్రంగా ఉంటే అప్పుడు మన చేతులు ఎత్తి ఆరాధన చేయగలుగుతాం. లేదంటే చేతులు ఎత్తి ఆరాధన చేయలేము. చేతిలో ఏవో బాధలు కనిపిస్తాయి, చేతిలో ఏవోటి కనిపిస్తాయి, శ్రమలు కనిపిస్తాయి, లేదంటే ఇంట్లో విషయాలు, లేదంటే శత్రువులు, ఇలాంటి అన్ని చేతిలో బరువుగా ఉన్నప్పుడు ఇంకా చెయ్యి ఇంకా ఇలా ఎత్తలేము. ఈరోజు చాలా వరకు సన్నిధిలోకి వచ్చిన తర్వాత పాటలు పాడుతున్నప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టడానికి ఇష్టపడరు. చేతులు నొప్పి వచ్చేస్తాయి అనుకుంటారు, మరి ఏటో తెలియదు, కానీ చప్పట్లు కొట్టడానికి ఇష్టపడరు. లేదంటే దేవుని సన్నిధిలో ఆరాధన సమయంలో దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడానికి, చప్పట్లు కొట్టడానికి ఇష్టపడరు చాలా వరకు. అది వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే అది వేరు, కానీ కావాలని కొట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడట్లేదు. అదే దేవుని సన్నిధిలో పూర్తిగా మునిగిపోతే మనం ఇంకా ఆలోచించుతాం. మన చెయ్య పాట అనేటప్పటికి మన చెయ్యి 2 చప్పట్లు కొడతాయి. పాట ఆరాధన అనేటప్పటికి ఆటోమేటిక్గా చేతులు పైకి లెగిసిపోతాయి. అంతే. మనం ఇంక మన శరీరాన్ని కంట్రోల్ చేయలేం. మన శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏంటి? మనసు. మన మనసు దేవుడికి ఇచ్చేసిన తర్వాత ఇంక శరీరం మన ఆరాధనలో ఉండదు. ఇంకా ఆటోమేటిక్గా దేవుడి సన్నిధిలో దేవుని పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది, తృష్ణగా ఉంటుంది అది. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం? డిఎల్ మోడీ గారు అంట ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు ప్రయాణంలో పక్కన ఒక 3 పేకాట ఆడుతున్నారంట. వాళ్ళు పేకాట ఆడుతున్నప్పుడు 4వ వ్యక్తి అవసరమయ్యి అతని దగ్గరకు వచ్చి పేకాట ఆడతారని అడిగితే అతను 2 చేతులు వెనక పెట్టేసి నాకు చేతులు లేవు కదా ఆడడానికి అన్నారంట.
అప్పుడు అతను అడిగాడంట, చేతులు కనిపిస్తున్నాయి కదా, నాకేమైనా పిచ్చి అనుకున్నావా, ఎదురుగా చేతులు కనిపిస్తున్నాయి, అలా చెప్తున్నావు ఏంటంటే, ఈ చేతులు నాయి కాదు, నేను దేవుడికి ఇస్తానని చెప్పారంట ఆయన. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ చేతులు ఈ పనికి ఉపయోగపడవయి. దేనికి ఉపయోగపడతాయి మరి ఆ చేతులు? దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే, దేవుడి పని చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఆ చేతులు. ఈరోజు మన చేతులు దేనికి ఉపయోగపడుతున్నాయి? తప్పుడు పని చేయడానికి ఎవరన్నా సరే పిలిచారు అంటే వెంటనే పరుగులు తీస్తున్నాయి మన కాళ్ళు. మన చేతులు ఎలా ఏం చేస్తున్నాయి? వెంటనే తప్పుడు పని చేయడానికి వెంటనే ఇష్టపడుతున్నాయి. ఈరోజు మన చేతులు దేనికి ఇష్టపడాలి? మంచి చేయడానికి ఇష్టపడాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఇక్కడ మనం చూస్తున్నాము, మోషే గారి విషయంలో అవ్వచ్చు, యెరోబాము విషయంలో అవ్వచ్చు, వాళ్ళ జీవితాల్లో చెయ్యి అనేది, ఆత్మీయమైన చెయ్యి అనేది చాలా వరకు వాళ్ళకి ఎంతో ముఖ్యమైనదిగా ఉన్నది. అక్కడ ఆత్మీయమైన చెయ్యి అనేది ఎంత బలంగా పనిచేసింది వాళ్ళకి. దేవుడికి వ్యతిరేకంగా చెయ్యి ఎత్తితే చెయ్యి ఎండిపోయిందంట. అంటే ఈరోజు మనం చూస్తున్నాం, దేవుడికి వ్యతిరేకంగా మన చేతులు ఉన్నాయి అంటే మన చెయ్యి అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు ఎండిపోయిన దానిలో ఉన్నది మన చెయ్యి. ఎండిపోయిన చెయ్యి అసలు మనం కదపగలమా? కదపలేము. ఇప్పుడు ఎండిపోయిన ఒక కర్ర మొక్కను మనం ఏమైనా వంచగలమా? వంచడానికి అవ్వదు, వీలవదు. ఎందుకంటే అది ఎండిపోయింది కాబట్టి ఇరిగిపోద్ది, పని చేయదు. ఇప్పుడు నా చెయ్యి ఉంది, ఎలా వంచగలుగుతున్నా, ఎలా తిరగేయగలుగుతున్నానా? ఇరిగిపోతాయి ఎముకలు. అలా ఎండిపోయిన చెయ్యి పని చేయదు. ఈరోజు మన చెయ్యి ఎండిపోయిన చెయ్యి వల్ల ఉన్నది. దేవుడు పని చేయకపోతే ఎండిపోయిన చెయ్యి, అది ఎండిపోయిన చెయ్యి వల్ల ఉన్నది ఈరోజు మన చెయ్యి. జీవితంలో మనం ఏ పని చేసినా సరే, అంటే దేవుడి మూలంగా, అంటే దేవుని సన్నిధిలో మనం బాప్టిజం తీసుకొని రక్షణ పొంది దేవుని పిల్లలమై మనం ఉన్నప్పుడు మన చెయ్యి ఏం చేయాలంటే దేవుని చేయి పట్టుకునే చేయవలే ఉండాలి, దేవుడిని ఆరాధించే చేయవలే ఉండాలి. దేవుని సన్నిధిలో మన చెయ్యి ఎలా పని చేయాలంటే దేవుడికి మాత్రమే పనిచేసేవారిగా ఈరోజు మన చెయ్యి ఉండాలి. మనం దేవుని పని చేయగలుగుతున్నామా, లేదంటే సాతాను పని చేయగలుగుతున్నామా? ఈరోజు బయట ఏదైనా చిన్న కార్యం చేయాలంటే వెంటనే పరుగులు తీసా పని చేయడానికి ఇష్టపడతాం, కానీ మన జీవితంలో మనకు అవసరమైన పనులు చేయడానికి ఇష్టపడుతున్నాం, కానీ దేవుని సన్నిధిలో చిన్న పని చేయడానికి కూడా మనం ఈరోజు ఇష్టపడం. చిన్న పని చేయాలంటే చేతులు అరిగిపోతున్నాయి అన్నట్టు ఫీల్ అయిపోతాం, కానీ దేవుని సన్నిధిలో పని చేస్తే అది దేవునికి చేసిన పని. దేవుని సన్నిధిలో మనం ఎంత పని చేసినా అది వ్యర్థంగా పోదు. ఎందుకంటే ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మీయమైన స్థితిలో మనం ఎంత పని చేసినా, దేవుడిని ఆరాధిస్తే అది ఎంత మంచి పని, అది ఎంత అమూల్యమైన పవిత్రమైన పని అది. ఎందుకంటే దేవుని తప్ప ఇంకెవరిని ఆరాధిస్తాం మనం? ఈరోజు మన తండ్రి చేయ కాకుండా పక్క వాళ్ళు చేపట్టుకుంటే, అక్కడ ఇద్దరు బిడ్డలు పక్కన నించొని వాళ్ళు చేపట్టుకుంటే ఏమయ్యారు? పడిపోయారు. అదే తండ్రి చేపట్టుకుంటే నిలబడగలిగారు. ఈరోజు మన తండ్రి చేపట్టుకోకుండా మన స్నేహితులు చేయి, బంధువులు చేపట్టుకుంటే ఈరోజు మనం ఏమవుతాం? దానివల్ల నష్టం తప్ప లాభం అనేది ఉండదు, దానివల్ల నరకం తప్ప పరలోకం అనేది ఉండదు. ఈరోజు మనం దేవుని చేయి పట్టుకునే వారిలాగా ఉండాలి. ఈరోజు మనం దేవుని చేయి పట్టుకుంటే దేవుడు ఎంత దూరమైనా సరే మనల్ని నడిపిస్తాడు. ఎలాంటి శ్రమ వచ్చినా సరే మనల్ని విడివడు. బలమైన చెయ్యి అది, మన బలహీనమైన చెయ్యి. అదే మన బలమైన చేయి పట్టుకుంటే అప్పుడు మనం కూడా బలవంతుల్లాగా నడవగలుగుతాం, బలవంతుల వలె మనల్ని ఉంటాం. ఆ శక్తి మనలో ఉంటది. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం మోషే జీవితంలో ఎంతో వరకు. నిర్గమాకాండం 17వ అధ్యాయం చూద్దాము. నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వచనం చూద్దాము. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఎవరు గెలిచారంటే ఇశ్రాయేలీయులు గెలిచారంట. అంటే మోషే ఏం చేశాడు? తన చేయి పైకెత్తి, ఉత్తి చేయి పైకెత్తేసాడా? ప్రార్థన చేశాడు. అంటే దేవుని సన్నిధిలో దేవుడికి ఉపయోగపడిగా అతను చేయి ఎత్తాడు. అదే చేయి కిందకు వదిలేశాడు. అప్పుడేమైంది? ఇశ్రాయేలీయులు ఊడిపోయారు. అంటే దేవుని పని చేయాలని మోషే చెయ్యి ఎత్తినప్పుడు అక్కడ దేవుడు స్తుతింపబడ్డారు. అదే చేయి దించిన తర్వాత అక్కడ దేవుడు లేడు. ఆ టైంలో ఇంకా ఏమయ్యారు? దేవుడు అక్కడ ఆ టైంలో లేరు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఊడిపోతూ వచ్చారు, అమాలేకీయులు గెలుస్తూ వచ్చారు. అంటే శత్రువులు గెలుస్తున్నారు. అంటే ఈరోజు మన చెయ్యి దేవుని వైపు ఉన్నప్పుడు, దేవుడిని ఆరాధించడానికి పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే గెలుస్తాం. అదే చేయి దించేసామంటే మనల్ని ఎవరు గెలిపిస్తున్నాం? శాతాన్ని గెలిపిస్తున్నాం. అప్పుడు శాతాన్ని గెలుస్తుంటే మనం ఏమైపోతాం?
కృంగిపోతూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. మనం ఎక్కడేపు నడుస్తాం, నరకం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అదే చెయ్యి పైకి ఎత్తగలిగితే, చెయ్యి పైకి ఎత్తితే, మన మనసులో పవిత్రత ఉన్నప్పుడు చెయ్యి పైకి ఎత్తి ప్రార్థన చేస్తే, మోషే ఏం చేశాడు? గెలిచాడు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? గెలిచారు. ఈరోజు మన చెయ్యి దేనికి ఉపయోగపడాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగపడాలి. ఈరోజు చాలా వరకు చెయ్యి పైకి ఎత్తగలుగుతున్నాం అసలు మనం? ఈరోజు ఇలా చెయ్యి పైకి ఎత్తామంటే నా చేతిలో ఏమీ లేదు అంటే నేను ఏ విషయాన్ని కూడా ఆలోచించట్లేదు, ఓన్లీ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే చెయ్యి ఎత్తాను. ఈ చేతిలో ఏమన్నా సరే ఏమన్నా పెట్టుకున్నానా? ఏం పెట్టుకోలేదు. ఏమన్నా వస్తువు పెట్టుకున్నానా? ఏం పెట్టుకోలేదు. అలా మన మనసులో ఏమి పెట్టుకోకుండా దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే మనం చెయ్యి పైకి ఎత్తగలిగితే అప్పుడు దేవుడు మనల్ని గెలిపిస్తారు. అప్పుడు దేవుని సన్నిధి అనేది వాడబడతారు. అప్పుడు ఈ చెయ్యి దేనికి ఉపయోగపడుతున్నట్టు? దేవుని పని చేయడానికి ఉపయోగపడుతున్నట్టు. అదే చెయ్యి కింద దించేసాను అనుకోండి, ఎందుకన్నా పని చేస్తుందా? ఎండిపోయిన చెయ్యి ఇంకది. ఎందుకు? పనికిరాని చెయ్యి. పనికిరాని చేయవలే మనం ఈరోజు మన చెయ్యిని ఉపయోగించకూడదు. దేవునికి పనికొచ్చే చేయవలే మనం ఈరోజు మన చెయ్యిని ఉపయోగించాలి. ఆత్మీయమైన చెయ్యి, ఈ చెయ్యి కాదు, ఆత్మీయమైన చెయ్యి. ఆత్మీయమైన చెయ్యి ఏంటి? మనసు. మన ఆత్మీయమైన చెయ్యి, ఆత్మీయమైన పరిశుద్ధత అనేది మనలో ఉంటే అప్పుడు మనం మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని గెలిపించేవారుగా ఉంటాము, దేవుని గట్టిగా పట్టుకునేవారుగా ఉంటాం. ఈరోజు మన జీవితంలో చూస్తాం, దేవుణ్ణి గెలిపించడానికి మనం ఎంత ప్రయత్నించి అవ్వదు. ఎందుకంటే మన చేతిలో ఏం పెట్టుకుంటాము? ఎన్నో బాధలు, ఏటేటో ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు అన్నీ పెట్టుకుంటాం. కాబట్టే మనం గెలవలేము. చేతులు ఎత్తి ఆరాధన చేసినా సరే ఈ చేయి బరువుతో ఉంటుంది, ఎత్తలేము. ఇందులో ఏం పెట్టుకుంటాం? పని మీద ఆలోచనలన్నీ పెట్టుకుంటాం. దానివల్ల బరువు వల్ల ఏం చేస్తుందంటే చేతులను పైకి ఎత్తలేము. పైకి ఎత్తలేనప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడం ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. అదే లోపల పవిత్రత అని ఉన్నప్పుడు, పవిత్రత అనేది మనం పూర్తిగా హృదయాన్ని పూర్తిగా పరిశుభ్రంగా చేసుకుంటే అప్పుడు చెయ్యి అనేది తేలికవుతుంది, దేవుణ్ణి ఆరాధించడానికి అనేది పైకి లెగిస్తుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మన హృదయంలో ఏమేమి పెట్టుకున్నామో దాన్నిటిని తీసివేసి దేవుణ్ణి ఆరాధిస్తే అప్పుడు మన ఆలోచన అనేది దేవుని వైపు తిరుగుతుంది. అప్పుడు దేవుడు పూర్తిగా మనం ఏం చెప్తామో, మనం ఏం మొర్ర పెడతామో ప్రతిదీ వినగలుగుతాడు. ఈరోజు ఒక వ్యక్తి ముందు నేను నించొని అతనికి వినబడకుండా దూరంగా నించొని ఏదేదో చెప్తున్నాను అనుకోండి, అతనికి వినబడదు. ఏదేదో చెప్తున్నాను, అతను ఏమైనా చేయగలడా? తిరిగి నాకు నేను చెప్పేది అతనికి ఏమైనా వినబడినప్పుడు ఏమైనా చేయగలడు? అసలు వినబడతలేదు, అప్పుడు ఏమైనా చేయగలడా? అంటే మనం బరువుగా ఉన్నప్పుడు దేవుడికి దూరంగానే ఉంటాం. మనం ఏం చెప్పినా ఏం చేసినా దేవుడికి తెలియదు. అదే దగ్గరికి వెళ్ళి నా సమస్య అనేది చెప్పుకొనగలిగితే అది తీర్చగలిగే దేవుడు కాబట్టి వెంటనే తీర్చడానికి ఇష్టపడతారు. ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా సరే దేవునికి ఉపయోగపడేది మాత్రమే మనం దేవుడిని అడగగలిగితే అది వెంటనే దేవుడు మన జీవితంలో చేయగలుగుతాడు. ఈరోజు మన జీవితంలో దేవుని సన్నిధిలో పూర్తిగా దేవుని యందు మనం ఉండగలిగితే అప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తి పూర్తిగా మన హృదయాన్ని క్లీన్ చేసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే మనం ఒక లక్ష్యంగా పెట్టుకొని అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు మన హృదయం అనేది తేలికవుతుంది. అప్పుడు తేలికైనప్పుడు దేవుణ్ణి ఆరాధించడం మన వల్ల అవుతుంది. అప్పుడు దేవుడు మన మాట అనేది వింటారు. ఈరోజు దేవుడి అంశం ఏంటంటే ఆత్మీయమైన చెయ్యి. ఆత్మీయమైన చెయ్యి ఎలా ఉపయోగపడాలి అంటే ఫస్ట్ మన హృదయాన్ని పవిత్రపరుచుకొని అప్పుడు మన చేతులు ఎత్తి అప్పుడు ప్రార్థన చేయాలి. ఈ మూడిట్లకి నేను మూడు భాగాలుగా చెప్పాను. ఫస్ట్ మన హృదయాన్ని ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలంటే మన హృదయం ఎలా పవిత్రపరచుకోవాలి? పాపం అనేది లేకుండా శుభ్రం చేసుకొని అప్పుడు దేవుని పనులు మాత్రమే మన హృదయంలో పెట్టుకుంటే అప్పుడు పవిత్రపరచబడుతుంది. తర్వాత రెండోది చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తాలంటే చేతిలో ఏమి ఉండకూడదు? ఎటువంటి సమస్యలు ఉండకూడదు, ఎలాంటివి అసలు ఏ బరువు ఉండకుండా అప్పుడు మనం చేతులు పైకి ఎత్తితే అప్పుడు దేవుడిని ఆరాధించగలుగుతాం. మూడోది ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన మాట అనేది వింటాడు, తిరిగి మనకి ఏదైనా సరే చెప్పగలుగుతాడు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ దేవుడు జవాబు ఇవ్వట్లేదు, అసలు నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు అని చెప్పి చాలా వరకు బాధలు పడిపోతూ ఉంటారు. అసలు చాలా వేదన చెందుతారు. వాళ్ళకి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, పూర్తిగా పవిత్రపరచబడి అప్పుడు నన్ను ఆరాధించి ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు నాకు చెప్పే మాట నాకు వినబడుతుందని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనందరికీ
దాన్ని బట్టి దేవుడు తిరిగి మనకి ఏం చేయాలన్నా సరే చేయగలుగుతాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించుకుంటాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. ఆహా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. హల్లెలూయా. మంచిది, తమ్ముడు చక్కని విషయాలు తెలియజేశారు. ఈరోజు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. మరి దేవుని సన్నిధికి ప్రతి శనివారం మనం వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాం. ఎలా ప్రార్థన చేయాలని తిమోతికి పౌలు గారు చెప్పారండి. తిమోతికి మాత్రమే కాదు, తిమోతి పత్రిక ద్వారా ఆనాటి సంఘానికి, నేటి సంఘానికి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, పవిత్రమైన చేతులెత్తి ప్రభువునకు ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేసే ముందు, ఈరోజు విచారణకరమైన సంగతి ఏంటంటే, అభిషేక్తులు, దైవజనులు, ప్రొఫెసర్ ఏమండి, మరి అనేక కళాశాలలో విద్యార్థులను బలపరిచి ఆయన చిన్ననాటి నుంచి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా నేను వాట్సాప్లో షేర్ చేశాను. వాటిని ఎందుకు షేర్ చేశానంటే, మనం తెలుసుకోవాలి దైవజనుల గురించి. అభిషేక్తులు వారి చిన్న సాక్ష్యం, ఒక చిన్న మాట నన్ను చాలా బలపరిచింది. సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాను నేను అని అన్నారు. అంటే పెళ్ళయి భార్యతో ఆవాసపాత్సం కాదండి, ఆయనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి కిడ్నీ సమస్యతో, కిడ్నీ ఇన్ఫెక్షన్తో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడంట. అంటే ఆ వీడియో ఎప్పుడు మాట్లాడారో తెలియదు, కానీ అప్పటికి వారికి పెళ్లి కాలేదేమో. ఇప్పుడు మరొక వీడియోలో ఏమంటున్నారంటే, భార్య ఉంది, పిల్లలు లేరు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. ప్రకాష్ గారు వర్తమానాలు మీరు విన్నారో లేదు తెలియదు కానండి, పెద్ద పెద్ద సభల్లో ఏమండి మంచి స్పీకర్ అండి ఆయన. కానీ 25 సంవత్సరాలుగా ఆయన బాధపడుతూ ప్రభువును ఒకటే అడిగారంట, నా కోసం నువ్వు చనిపోయావయ్యా, నేను ఇంకేం అడగలను, నీ చిత్తమైతే ఇది ఉంచు, లేదంటే తీసే అని ప్రార్థన చేస్తే, పౌలు గారు కూడా దేవుడు ఏం చెప్పారంటే, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా కృప నీకు సంపూర్ణ. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతున్నా అన్నాడు. అందుకనే పౌలు గారు. అప్పుడు అనిపించింది, నిజంగా శరీర బలహీనతలను బట్టి ఒక్కోసారి దేవుణ్ణి మనం కొంచెం దూరం పెడతా ఉంటాం. బాబాయ్ గారు కూడా వచ్చిన మాట, ఏదో మా అనుభవాలు మాట్లాడుకున్నప్పుడు, అయ్యా ఈ పరిస్థితులను బట్టి ఎందుకు అనిపిస్తుంది అని ఏదో ఆయన కూడా ఈ మధ్యకాలంలో మాట, ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు మనం ఎంత బెటర్ పొజిషన్లో ఉన్నాం అనేది అర్థమైంది. అంతే కదండి. మరి కిడ్నీ సమస్యతో 25 సంవత్సరాలు పోరాడుతూ పైకి చిరునవ్వే. నిజంగా ఆయన వర్తమానాలు ఎన్నోసార్లు నేను వింటూ ఉంటాను. ఆయన చిరునవ్వుతో మాట్లాడతారు, ఒక్కోసారి ఆత్మవిషయంతో మాట్లాడతారు. ఎప్పుడు కూడా ఆయన హెల్త్ పరంగా ఇంత చిన్న విషయం ఉన్నట్టు కానీ, ఎక్కడైనా చెప్పడం కానీ ఎక్కడ అసలు తెలియదండి. ఆయన చనిపోయేంత వరకు కూడా ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత 25 సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడ్డారా? షాక్ గురైన మాట ఇన్నిసార్లు అన్నాను నేను. అప్పుడు ఆ మాటను మనం పట్టుకుంటే, ఇంకెప్పుడు మన శరీరంలో చిన్న చిన్న బలహీనతలు వస్తుంటే ఆ బలహీనతల కోసం మనం ఏడవండి. నీ చిత్తమైతే ఉంచి లేకపోతే తీసేయి, దాన్ని పట్టుకుని ఏలాడడం ఇక మనం. పౌలు గారు కూడా కన్నులంట కన్నీళ్లు జారే సమస్య ఉందండి ఆయనకి. కళ్ళ వెంబడి నీళ్లు కారే సమస్య ఉంది. ఇట్లా తుడుచుకుంటే కళ్ళు జారు, మళ్ళీ కళ్ళని నీళ్ళు వచ్చేస్తాయి. ఆయన నీడబడితే స్వస్థత, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత. మరి ఆయనకి స్వస్థత లేదు ఏమండి. ఎలీషా ఇప్పుడు తమ్ముడు చెప్పినట్లుగా యెహోయాషు రాజు సిరియన్లు వచ్చారని భయపడిపోయి బెదిరిపోయి పరిగెత్తుకుంటూ వస్తాడు దైవజనుడి దగ్గరికి. దైవజనుడు రోగంలో పడున్నాడని కాదు, అక్కడ ఫస్ట్ చదివితే అనిపిస్తుంది మనకి, రోగంతో పడి ఉన్న ఎలీషాని పరామర్శించడానికి వచ్చిన రాజు కాదు. తనకేదో అపాయం వచ్చింది. తనకు ఏనాడు మన సమస్యలు బట్టి ఏడుతా తప్ప దైవజనుడి దగ్గర, దైవజనుడు ఏ సమస్యలు ఉన్నాడని ఏనాడదా? ఉన్నారా? విశ్వాసులు ఉన్నారులేండి, దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ దైవజనుడు, రా ఏంటి సమస్య? సిరియన్లు వచ్చారయ్యా, చుట్టుముట్టేశారు. సరే నీ చేతిలో బాణం తీసుకో, ఆ బాణాన్ని చేతులతో పట్టుకో. ఆ చేతుల మీద దైవజనుడు ఏం చేశాడండి? చేతులెత్తి చేతులుంచి ప్రార్థన, ఇది యెహోవా రక్షణ బాణం, బాణం వేయి, ఇది యెహోవా రక్షణ బాణం, నేలను కొట్టు అంటే 3 సార్లు కొట్టాడు. ఈ 7 మార్లన్నా కొడితే పూర్తి విజయం పొందుకున్నాడేమో. కోప్పడ్డాడు ఎలీషా, నువ్వు 3 సార్లే కొట్టావు, ముమ్మారే జయిస్తావు అంటే తర్వాత జయించడానిగా
కొంచెం ఆగమని వరకు కొడితే బాగుండేదేమో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ కోప్పడ్డాడండి ఎలీషా. సార్ అది సమస్య కాదు, అది సబ్జెక్ట్ కాదు. మరణకరమైన రోగంతో మంచం మీద పడి ఉన్న దైవజనుడు హస్తం వేసి ప్రార్థన చేస్తే ఇజ్రాయెల్ రాజ్యానికి జయం వచ్చింది. కానీ కొన్ని పర్యాయాలు దైవజనుడికి స్వస్థత ఉండదు. కొన్ని పర్యాయాలు దైవజనుని కుటుంబ పరిస్థితులు బాగు. వాటిని కాదు మనం చూడాల్సిందే. దైవజనుడి ద్వారా ప్రకటించబడుతున్న వాక్యం గొప్పదే. అక్కడ దైవజనుడు బలహీనుడైనా ఆ బలహీనమైన చేతుల్లోనే దేవుడు బలం ఇచ్చాడా లేదా, జయమిచ్చాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి ప్రకాష్ గారు చాలా అభిమానం నాకు ఆయన అంటే. ఆయన విడిచి వెళ్ళిన పరిచర్ని, ఆ కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు బలపరిచి వాడుకోవాలని వాళ్ళందరూ ఇప్పుడు ఎంతో కృంగిపోయి ఏమంటే కన్నీరు మున్నీరే గుండెలు బాదుకుంటూ ఉంటారు ఆత్మీయ బెనిఫిట్లు. నా ఆశ ఏంటో తెలుసండి, నా ఆలోచన కూడా అలా ఉంటుంది అనమాట. మీకు ఏదోలా అనిపిస్తుంది కానీ ఓ తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా గుండె బాదుకుని ఏడ్చేది పిల్లలే. వచ్చిన వాళ్ళందరూ ఏడుతారు కదండి, పైపే కన్నీళ్ళు అయ్యి అవునంటారు కదంటారండి, పైపే కన్నీళ్ళు అవన్నీ. వాస్తవం కట్టుకున్న వాళ్ళు కన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఏడుపు పైపై ఏడుపులే అవతలకి వెళ్ళకి తుడి చేసుకుంటారు. రాత్రి తెల్లవారులు గుర్తు తెచ్చుకుని రోజులు వారాలు నెలల తరబడైనా సరే గుర్తు తెచ్చుకుని ఏడ్చేది ఎవరో తెలుసా? కట్టుకున్న వాళ్ళు కన్నవాళ్లే. నేను అంటాను, ఆత్మీయులు కూడా దైవజనుడి పట్ల అంత ప్రేమ కలిగి ఉంటారండి. నేను ఆ ప్రేమ గుర్తించగలను. ఎందుకంటే ఓ కొడుగ్గా, ఓ తమ్ముడుగా, ఓ అన్నగా ఆత్మీయ బిడ్డలను ప్రేమిస్తున్న ప్రేమను బట్టి నేను చెప్పగలను. కన్న పిల్లలు ఎలా రోధిస్తారో దైవజనుడి పట్ల. ఏమండి, మోషే చనిపోయాడు, ఎన్ని దినాలు ఏడ్చారు? 4 రోజులండి, 40 రోజులు ఏడ్చారు. అసలు ఎంత అద్భుతం అండి అది. యాకోబు చనిపోయినప్పుడైతే నెలల తరబడి ఏడ్చేశారు. ఎలీషా చనిపోయినప్పుడు కూడా, అయ్యా ఏలియా ఆరోహణమైనప్పుడు నీవే రథము, నీవే ఇజ్రాయేలుకి రథములు రౌతులని ఎలీషా ఏడ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు. కొన్ని దినాలు దైవజనుడు చనిపోతే కొన్ని దినాలు ఏడ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసినట్టే కేవలం ప్రకాష్ అయ్య గారి కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వారి కుటుంబానికి ఆదరణ, వారి పరిచర్యకు దేవుడు బలం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. సరే, తమ్ముడు ఏం మాట చెప్పారు? మొదటిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనందరం కూడా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు 10 నిమిషాలు, పావుగంట, అరగంట ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మన చేతులు ఎలా ఉండాలంట? మరి డెటాల్ తీసుకురాపోయారా? మరి చేతులు పరిశుభ్రం ఎలా అవుతాయి చెప్పండి. ఎఫెసీ పత్రిక 5:25, దేవుని వాక్యం అనే నీటి ద్వారా మనం ఏం చేయాలంట? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. మరి అది కూడా చెప్పాలి. మనం ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా శుద్ధి అవ్వాలో కూడా చెప్పాలి. అది చెప్పాలి, ఇది చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పి మంచి విషయాలు చెప్పారు తమ్ముడు. చూడండి, యెషయా గ్రంథంలో చేతులు ఎత్తడానికి, ప్రార్థన చేయడానికి సంబంధం ఏంటి అనుకోవచ్చు. ఒకవేళ సంబంధం ఉంది, చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. చేతులు ఎత్తుతున్నామంటే దాని అర్థం ప్రార్థన చేయడానికి. ఎవరైనా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు కొంతమంది. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు గప్పుకుందును, అదుగో మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విన్నాను. ఎందుకని? మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోనుడి. తమ్ముడు చెప్పేది ఏంటంటే కొంచెం అంటే పదం మిస్టేక్ అవుతుంది అంతే. తమ్ముడు చెప్పేది కరెక్టే. చేతులు ఏముండకూడదు ఆలోచన లేకుండా మానవులు ఎలా ఉంటారు? మనం పొడిచేసిన మన ఆలోచనలు బుర్రలోంచి పోవు. ఎవరైనా అన్నారు బలహీనత ఉన్నారనుకో, అమ్మ ఆలోచించి మాకండమ్మా, ఆలోచన మాంతయా బుర్ర చుట్టూ తిరిగేస్తూ ఉంటాయి అంతే. అక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడ ఉండాల్సిన పాయింట్ ఏంటంటే దుష్క్రియలు ఉండకూడదు. దుష్క్రియలు మన చేతుల్లో ఉండకూడదు. మన చేతులకు రక్తం ఉండకూడదు. ఏంటి రక్తం? అన్యాయం, బలాత్కారం, మోసం, భూకబ్జాలు, ఎదుటివారి సొమ్మును అన్యాయంగా ఈ బలాత్కారం అనేది మన చేతుల్లో పెట్టుకుని ఎదుటివారిని అన్యాయం చేసి, ఎదుటివారికి కీడు చేసి, ఎదుటివారిని మోసం చేసి, ఎదుటివారిని ముంచేసి ఆ చేతులతో ఇక్కడికి వచ్చి ప్రభువా నాకు సహాయం చేయమంటే ప్రభు సహాయం చేయడు. అది దాని అర్థం. పవిత్రమైన చేతులు అంటే దాని డెటాల్తో కడుక్కోమని కాదు, కానీ వాక్యమని నీటి ద్వారా శుద్ధి చేసుకోవాలి. దేవుని రక్తం ద్వారా మన చేతుల్ని కడుక్కోవాలి. ఈ అపవిత్రతను తొలగించుకోవాలి. అంటే కీడు చేయడం మానేయాలి. అది పరిశుద్ధత. ఎప్పుడైతే కీడు చేయడం మనం మానేస్తామో అప్పుడు మన చేతులు పవిత్రమైన చేతులు. దీనికి ఆన్సర్ అయిపోయింది. రెండోది ఏంటంటే, చేతులు ఎత్తినప్పుడు విజయం కలిగింది ఇశ్రాయేలీయులకి. చేతులు దించినప్పుడు అపజయం. చేతులు ఎత్తినప్పుడు ఎంతవరకు ఎత్తగలుగుతాం? నేనైనా 1 గంట ఎత్తగలను, 2 గంటలు ఎత్తగలను, 3 గంటలు ఎత్తగలనా? అప్పుడు నాకు సపోర్ట్ కావాలి. ఎవరంటే వీళ్ళు హూరు
ఆరోన్లు. అంటే దాని అర్థం ఇద్దరంటే కుటుంబం, ముగ్గురంటే సంఘం. దేవునికి మహిమ కలుగునుగా. ఇద్దరంటే కుటుంబం, భార్య భర్త కుటుంబం, తల్లి తండ్రి కుటుంబం, అన్న తమ్ముడు కుటుంబం, అక్క చెల్లి కుటుంబం. ఇద్దరంటే కుటుంబం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కొండ మీద? ముగ్గురున్నారు. అంటే దాని అర్థం సంఘము. కుటుంబంలో మన వల్ల కానప్పుడు, కుటుంబంలో ఇంకా సమస్యలు ఎక్కువైనప్పుడు సంఘ సహకారం కోరుకోవాలి. సంఘం కూడా చేతులు అందించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు దేనికి అంటే ప్రార్థన చేయడానికి, చప్పట్లు కొట్టడానికి, దేవుని ఆరాధించడానికి, సహాయం చేయడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. మరి ఈ రోజున మన చేతులు అలా ఉన్నాయా? ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? ఇతరులకి ప్రార్థన సహకారాన్ని అందించేవారుగా ఉన్నామా? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా. హల్లెలూయా. కుటుంబంలో విజయం కలగాలన్నా, సంఘంలో విజయం కలగాలన్నా ఏమండి, చేతులెత్తి ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలి. చేతులెత్తుట అంటే దాని అర్థం సహాయాన్ని అర్థించుట. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం. చేతులెత్తుట నిజంగానే ఇదిగో పూర్తిగా అయ్యా నీవే ఆధారం అయ్యా, ఆయన మీద ఆనుకొనటం, ఆయనని ఆశ్రయించటం. యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. ఎవరి ప్రార్థన అంగీకరించబడద్దంటే యథార్థవంతుల ప్రార్థనే ఆయనకు ఆనందకరం. ఆయన ఆనందిస్తాడంటండి యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే. హృదయంలో పాపం పెట్టుకుని ప్రభు అని ప్రార్థన చేస్తే ఉందిగా యోహాను సువార్తలో, పాపుల మనవి ఆయన ఆలకించడు. కాబట్టి మనం ఈ రోజున ప్రార్థన చేయడానికి వచ్చాం. పావుగంట ఉంది టైము, నేను ముగించేస్తున్నాను. ఏమంటే 9 అంటే 9 గంటలకే ముగించేస్తున్నాను. అందరం కలిసి పావుగంట ప్రార్థన చేద్దాం. కుటుంబంలో జయం లేదా, కుటుంబంలో అనారోగ్య సమస్యల, కుటుంబంలో అప్పుల సమస్యల, వ్యాధి బాధల భయందుల బంధకం నుంచి దేవుడు విడిపించగలడు. అయితే మనం ప్రార్థన చేయాలి. అడుగు ప్రతివాడును. మీరు యాకోబు గారు అంటారు, మీరు అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. మీరు అడిగినను ఎందుకని? మీరు దుర్దేశములతో అడుగుతున్నారు, మీరు భోగర్చను బట్టి అడుగుతున్నారు. నేను అందుకని అంటాను, నెససరీ ముద్దు, లగ్జరీ వద్దు. పక్కడికి కారు ఉంది, నా కారు ఉండాలి, అది లగ్జరీ. నేను ఇంతకుముందు కూడా ఈ రెండో పూట కూడా అనుకున్నా, ఎందుకో ఈ కొంచెం మళ్ళీ ఈ మధ్యకాలంలో జర్నీలు ఎక్కువైంది కదా. ఇక ప్రకాష్ గారు మాట అన్నాక మన సమస్య ఇప్పుడు ఎత్తకూడదా. ప్రకాష్ గారు 25 సంవత్సరాలు పడ్డారంటే మన చిన్న చిచి అసలు దాన్ని ఎత్తడం కూడా సమస్య. నేను అనుకున్నాను, రోజు మీటింగ్లు ఉంటే, రోజు నేను ప్రయాణాలు చేస్తే అప్పుడు ఊపిరవ్వ అనుకున్నాను నేను మనసులో. అంతేకాదు ఇప్పుడు ఎందుకు నాకు బండి చాలు, బండి ఎక్కువ. ఆ బండి మీద వెళ్ళకపోతే బస్సులోకి వెళ్తాం. ఇప్పుడు శ్యామ్జయ్ వేదాల గారు ఉన్నారు, ఒకసారి మన వేదరత్నయ్య గారు తీసుకొచ్చారు. మీటింగ్ అయిపోయిన తర్వాత గంటల తరపు అక్కడ నుంచుని ఉన్నారండి. బస్సుకి వెళ్ళారు ఆయన. స్టార్టింగ్లో కార్లు లేవు వాళ్ళకి, ప్రారంభ దశలో. ఇప్పుడు కారులో ఇప్పుడు ఆరోగ్య పరిస్థితిని బట్టి, వయసుని బట్టి ఏమండి తిరగలేని పరిస్థితి, బస్సుల కోసం వెయిటింగ్ చేయలేని పరిస్థితి. దేవుడు కృప చూపించాడు, ఇప్పుడు కారు ఇచ్చాడు. ఎన్నో వేల కిలోమీటర్లు కార్ల మీద వెళ్తున్నారు. కాబట్టి దేనికైనా సమయం ఉంటుంది ఏమండి, ఆ సమయానికి దేవుడే మనకి ఇస్తాడు. అయితే తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద మనం ఎలా ఉండాలంట? దేని మనసు కలిగి ఉండాలంట. దీనులకు కలిగే దీవెనలు ఒకసారి చెప్పాను నేను. ఎన్నో దీవెనలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి తమ్ముడు చక్కని మాటలు తెలియజేశాడు. మనం ఎలా ప్రార్థన చేయాలంటే అండి, పవిత్రమైన చేతులెత్తి. చేతిలో ఏమీ లేకపోవడం కాదు, హృదయంలో ఏమి ఉండకూడదు. హృదయంలో కోపం, హృదయంలో మత్సరం, హృదయంలో ద్వేషం, హృదయంలో అసూయ. ఎందుకని కోపం ఉండకూడదు? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకట్లో ఉన్నాడు. చీకట్లోని ప్రార్థన చేస్తే దేవుడు ఎట్టాడు? అందుకని సహోదరుని ప్రేమించాలి, తర్వాత దేవుని ఎద్దుకు వచ్చి దేవుని ప్రేమించాలి. ప్రార్థన చేయడం అంటే దేవుని ప్రేమించుట. ఏమంటే ఇంతవరకు చెప్పబడిన ఈ నా దేవుని మాటలు మనందరి హృదయాల నీరు కట్టి ఫలించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మోకరించనక్కర్లేదు, పర్లేదు. మీ పరిస్థితి